ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. మాతో మాట్లాడండి, మమ్మల్ని అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. There is a Greek word, charis. Charis means grace, కృప. దేవుడు చూపించే కృప ఏదైతే ఉందో అది చాలా గొప్పది. దేవుడు మన ఎడల చూపించే కృప నీ కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ దాని యొక్క క్రియను, దాని యొక్క కార్యాన్ని మనం స్పష్టముగా చూడగలుగుతాం. నీకు యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, యోగ్యత గలవాడుగా చేయగలిగిన మహా గొప్ప శక్తి ఈరోజు నేను ప్రకటించే దేవుని యొక్క కృప. కృప అనే మాట పాత నిబంధనలో ఎక్కడ మనకు కనిపించదు. ఎందుకు కనిపించదు? పాత నిబంధనలో పరిశుద్ధాత్మదే యేసు ప్రభువు వారు బాహాటంగా ఆయన దేవుని కుమారుడుగా ప్రత్యక్షం కాల. యేసు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడో అప్పుడు ఆ కృప కూడా ఏమైందంటే ప్రత్యక్షమైంది. ఎలాగైతే దేవుని వాక్కు ఉంటే మనము దేవుడు ఉన్నట్టు అనుకుంటున్నామో, దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యం మీ హృదయంలో ఉంటే దేవుడే మీ హృదయంలో ఉన్నట్టు. యేసు నీలో ఉంటే కృప ఉన్నట్టే, కృప నీలో ఉంటే యేసు ఉన్నట్టే. కృప వేరు, యేసు వేరు కాదు. ఇఫ్ యూ హ్యావ్ జీసస్, యూ హ్యావ్ ద గ్రేస్. కృపను యేసును మనం వేరు చేయలేము. యేసే కృప, కృపయే యేసు. కృపను యేసును మనం వేరు చేయలేము. యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడ కృప ఉంది, కృప ఎక్కడ ఉందో అక్కడ యేసు ఉన్నాడు. యేసే కృప. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, కృప సత్య సంపూర్ణుడై ఆయన మనలో వాసం చేశాను. యేసు నీలో ఉంటే కృప ఉన్నట్టు లెక్క, సత్యం ఉన్నట్టు లెక్క. అకార్డింగ్ టు గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1:14. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో ఆనాడే యేసు నీలోనికి వచ్చేసాడు. అగైన్ సల్వేషన్ వేరు, యేసు వేరు కాదు. యేసే రక్షకుడు, యేసే ఆ రక్షణ, యేసే ఆ రక్షణ. యేసు ఎప్పుడైతే మన జీవితంలో రక్షించబడ్డామో ఆనాడే యేసు మనలోనికి వచ్చేసాడు. నౌ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద గాడ్స్ హోలింగ్ ప్లేస్. నువ్వు దేవుని యొక్క మందిరమై ఉన్నావు, యేసు యొక్క మందిరమై ఉన్నావు. యేసు నీలో ఉన్నాడు. ఇఫ్ జీసస్ ఇస్ ఇన్ యు, యు హావ్ ద సల్వేషన్, you have word, you have grace, you have truth, you have Holy Spirit. హల్లెలూయా. యేసు నీలో ఉన్నాడంటే ఇప్పుడు చెప్పండి రక్షణ ఉన్నట్టే. ఆమేన్ చెప్పండి ఒకరు. మనకి ఏ రకాల కృపను దేవుడు చూపించాడో నేను క్లుప్తంగా మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. యేసు చేసిన అద్భుతాలు అనేది లెక్కకు మించిన అద్భుతం. ఒకరు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పట్లా, బైబిల్లో యోహాను చెప్పిన మాట చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన అద్భుతం, యేసు చేసిన అద్భుతాలు ఈ లోకము పట్టజాలని అద్భుతాలంట. దాన్ని రాయలేమంటున్నాడు. లెక్కకు యేసు ప్రభు చేసిన లెక్కకు మించిన అద్భుతాలుండి
పరిశుద్ధాత్మ దేవుడు అన్ని సువార్తలు కలిపి మనం చూస్తే 39 అద్భుతాలు మాత్రమే రాయబడి ఉంది. 39 మిరకల్స్. ఆ అద్భుతాల్లో ఒకటి ఏంటంటే విస్తరణ. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 6 వర్స్ 33 to 42. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 33 నుండి 42 వచనాల్లో ఇదే వాక్యం, ఇదే ఈ అద్భుత కార్యం యోవాను సువార్తలో కూడా రాయబడింది. మా యోవాను సువార్త 6:1 నుండి 10లో రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యం వినటానికి వేల కొలది, వందల కొలది ప్రజలు నలుమూల నుండి వచ్చారు. పురుషుల్ని కౌంట్ చేశారు, 5,000 మంది. సగం మందికి 5,000 పురుషుల్లో సగం మందికి పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నా ఎంతమంది కౌంట్ చేయండి ఒకసారి. దాంట్లో సగం మందికి అంటే 2,500 మెంబర్స్ పురుషుల్లో 2,500 మందికి పెళ్ళి అయింది అనుకుందాం. ఆ 2,500 మందిలో ఎంతమందికి పిల్లలు ఉంటారో ఒకసారి కౌంట్ చేయండి. 2,000 మంది, 2,500 మందిలో ఇద్దరేసి పిల్లలు మనం కౌంట్ చేసినా ఒకసారి 2,500 into 2 కౌంట్ చేయండి. హల్లెలూయా. దగ్గర ఇలా లెక్క పెట్టుకుండా వెళ్తే మినిమం 15,000 to 20,000 పీపుల్ ఈజీలీ దే వర్ విత్ జీసస్. 15,000 నుండి 20,000 మంది దాకా ఉంటారని మన అంచనా. వీళ్ళందరికీ యేసు ప్రభువారు ఏం చేశాడంటే మల్టిప్లికేషన్ చేశాడు. 5 రొట్టెలు 2 చేపలని ఎంత తక్కువ వేసుకున్నా 12,000 మంది ఈజీగా ఉంటారు. ఎంత తక్కువ వేసుకున్నా. ఒక వేద పండితుడు అంటున్నాడు 5,000 కుటుంబాలు అంటున్నాడు. పిల్లల కౌంటింగ్ కాదు, ఆ దినాల్లో పురుషుల లెక్కం. ఎన్ని కడపలు ఉన్నాయంటే ఆ ఇంట్లో ఉన్న పురుషులను బట్టి. సో 5,000 మంది కుటుంబాలు వచ్చాయంటున్నాడు. ఏది ఏమైనా 12,000 మెంబర్స్ ఈజీగా ఉంటారు. వీళ్ళందరిని నింపిన తర్వాత ఎన్ని గంపల నిండా నింపారు? 12 గంపల నిండా నింపారు. తర్వాత తిని తృప్తి పొందిన తర్వాత రిమైనింగ్ ఈజ్ 12 baskets ఆఫ్ బ్రెడ్ అండ్ ఫిష్. వాగ్దాన పుత్రులను దేవునితో నిబంధన చేసుకున్న వారైనా యూదుల మధ్యలో జరిగింది. అక్కడికి తిని తృప్తి చెందిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? అందరూ యూదులు. వాళ్ళు క్రియను బట్టి కాదు, అబ్రహాముకు చేయబడిన వాగ్దానం బట్టి వాళ్ళందరూ తరతరాలుగా దేవుని కుమారులుగా పిలుచుకుంటున్నారు. వాళ్ళ యొక్క క్రియలు ఎలాగ ఉన్నా, మంచిదో చెడ్డదో, వాళ్ళ క్రియలు ఎలాగ ఉన్నా వాళ్ళందరూ అబ్రహాము యొక్క సంతానం కాబట్టి, అబ్రహాము యొక్క తరం నుండి వచ్చారు కాబట్టి, జనరేషన్ కాబట్టి వాళ్ళందరూ ఆ నిబంధనకి తగినట్టుగా ఆ నిబంధన బట్టి ఆశీర్వదించబడతా ఉన్నారు. హల్లెలూయా. మత పెద్దలకు యేసు ప్రభు అద్భుతం చేసేది ఇష్టం లేదు, పరిసయ్యులకు ఇష్టం లేదు, యాజకులకి ఇష్టం లేదు, మత బోధకులకు ఇష్టం లేదు, ఈవెన్ యేసు ప్రభు సొగీలు కూడా ఇష్టం లేదు. యేసు ప్రభు పరిచర్య చేయటం, యేసు ప్రభు బోధన కానీ, యేసు ప్రభు అద్భుతం కానీ, యేసు ప్రభు చేసిన సూచక్రియలు కానీ, ఈవెన్ యేసు ఒక కుటుంబ సభ్యులు కూడా ఇష్టం లేదంట. యోవాను సువార్త 1వ అధ్యాయం 11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. స్వకీయుల దగ్గరికి వచ్చాను మీన్స్ అద్భుతం చేశాను. ఆయన దేవుని మాట ప్రకటించాను. కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన బంధువులు, ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదు చెప్పండి?
అంగీకరించలేదు. సొగీలు అంగీకరించకపోయినా యేసు ఎందుకు అద్భుతం చేస్తాడు? బలవంతంగా ఎందుకు దేవుడు తన కార్యాన్ని జరిగించకుండా పోయాడు? కారణం ఏంటంటే వారు నిబంధన ప్రజలు, దేవునితో నిబంధన చేసుకున్నవారు. నీకు ఇష్టమైన అయిష్టమైన నీ పేరు మీద ఉత్తరాలు వస్తే నీకు బలవంతంగా వదిలేసిపోతారు, ఎందుకంటే నీ పేరు మీద ఉంది కాబట్టి. అలాగే యూదులందరూ నిబంధన చేయబడిన ప్రజలు. వాళ్ళు చేయకపోయినా వాళ్ళ పితరులు, తాతలు, ముత్తాతలు అందరూ నిబంధనకి సంబంధించిన ప్రజలు. దే ఆల్ ఆర్ కవెనెంట్ పీపుల్. సో వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్, జీసస్ డన్ మిరకల్స్ అమాంగ్ ద జూస్. వాళ్ళకి ఇష్టమైన అయిష్టమైన దేవుడు అద్భుతాలు చేసుకుంటా పోయాడు. కానీ ఈ వార్త ఇప్పుడు ఎక్కడ కూడా వెళ్ళిందంటే అన్యుల దగ్గరికి కూడా వెళ్ళింది. అన్యులు అంటే ఎవరు చెప్పండి? నిబంధన చెయ్యబడని వారు, దేవుని బిడ్డలు కాని వారు. ఇప్పుడు మీరు ఇంటిలో మాట్లాడకపోయినా మీకు మీ భార్యకు లేదా మీకు మీ భార్య పిల్లలకు గొడవ వచ్చింది అనుకుందాం. ఆయనకు కూరగాయలు తీసుకుని రావటమో, లేకపోతే బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుని రావటమో, లేకపోతే ఆ కరెంటు బిల్లు కట్టడమో ఇష్టం లేకపోయినా అయిష్టముతో కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆ పాల ప్యాకెటో, కూరగాయలు, లేకపోతే కరెంటు బిల్లో ఇంకొకటో చేసి పడేసిపోతాడు. పక్కింటి వారు ఉన్నారు, వాళ్ళతో వీళ్ళకు గొడవ లేదు, ప్రేమగా మాట్లాడతారు. ప్రేమగా మాట్లాడినంత మాత్రము వీళ్ళు మాట్లాడకుండా ఉన్న ఈ ఇంటి వాళ్ళకి చేసే ఈ పరిచర్య, పాలు ప్యాకెట్ తీసి రాసుకురావటమో, లేకపోతే కూరగాయలు కొని రావడం, అలా వెళ్ళి వాళ్ళు పక్కింటి వాళ్ళకు కొని పెడతాడా? చెప్పండి, పెట్టడా? అరే వాళ్ళని మీ ఫ్యామిలీ చూపించలేని ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారు కదా. మీ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడలేదు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వారు వారి బిడ్డలు కాబట్టి వారికి చెందాల్సిన, వాళ్ళకి చేయాల్సిన పరిచర్య ఎంత ఖచ్చితంగా బై ఫోర్స్గా చేయాల్సి వస్తాయి. ఇప్పుడు అన్యులు ఈ మాట వింటున్నారు. ఏ మాట? యేసు ప్రభు అని ఒక ప్రవక్త అంట. దేర్ ఇస్ ఎ ప్రాఫెట్, హీ మల్టిప్లై 5 loaves and 2 fish. అది విస్తరించిందంట. అందరూ కడుపు నిండా తిన్న తర్వాత 12 గంపలను నింపబడిందంట. ఇప్పుడు కొంచెం ప్రభు అంటే ఇష్టపడేవాళ్ళు, ప్రభు అంటే, ప్రభు బోధ అంటే కోరుకున్న వాళ్ళందరికీ ఒక ఆశ, మనకు కూడా ఈ అద్భుతం జరిగితే ఎంత బాగున్నాం. అన్నిలో నిబంధన లేని ఆ కుటుంబ సభ్యుల్లో వాళ్ళు కొడుకులు అని అడిగి ఉంటారు, నానా మనకు ఇటువంటి అద్భుతాలు జరగదా, మన మధ్యలో జరగదా? ఈ 5 రొట్టెలు 2 చేపలు విస్తరణ అనేది మన ఏరియాలో మన కుటుంబంలో జరగదా? మనకు కూడా దేవుడే ఆయనే కదా చేయడా? మనము తండ్రిగా స్వీకరించాం కానీ మనలను ఆయన పిల్లలుగా స్వీకరించాలి కదా. హల్లెలూయా. ఈ తండ్రి చెప్పి ఉంటాడు, నానా మన జీవితంలో ఇటువంటి అద్భుతాలు చూడటానికి, ఇటువంటి అద్భుతాలు పొందటానికి మనం అనర్హులము. ఒకవేళ ఇప్పుడు పిల్లవాడు అడిగి ఉంటాడు, నో డాడీ మనకు కూడా ఆయన తండ్రి ఆయనే, మనం ఆల్రెడీ తండ్రి అంటున్నాం కదా. ఇప్పుడు తండ్రి అండి ఉంటాడు, see my son, we expected, we received Jesus as own father, but he must receive na. మనలను ఆయన కుమారుడుగా స్వీకరించాలి కదా. మనం స్వీకరిస్తే చాలదు, మనం దేవుని తండ్రి అనుకుంటే చాలదు, మనలను దేవుడు గుర్తించాలి. అలా గుర్తించలేదు కదా. సో
మనం వినటం మటుకే వింటాం. దట్స్ ఆల్. యు కెనాట్ టేస్ట్ ఇట్. యూదుల మధ్యలో జరిగే అద్భుతాన్ని, స్వస్థతను వినటానికే మనకు అవకాశం ఉంది, కానీ దాన్ని పొందటానికి మనకు అవకాశం లేదు. మనము తునీకరించబడిన వారము, మనం విడువబడిన వారము, మనము యోగ్యత లేని వారము. మన యూదులం కాదు. ఈ డిస్కషన్ అయ్యే టైంలో, ఈ డిస్కషన్లా కొనసాగుతుండగా యేసు ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారో ఆ ఊరిలో యేసు ఒక అలజడులు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు ఒక చప్పుడు కనపడుతుంది. యేసు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో అక్కడ అలాగే 3 రోజులు కూర్చున్నట్టుగా ఈయన దగ్గర కూడా కూర్చొని, వీళ్ళు కూడా కూర్చొని పోయారు. మనకి ఈక్వాలిటీని పుట్టిస్తాయి. ఎక్కడైతే యేసు అనే కృప ప్రత్యక్షమవుతుందో అప్పుడు డిస్క్వాలిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ బికేమ్ ఈక్వల్. మెరిట్ అండ్ అన్మెరిట్ బికేమ్ ఈక్వల్. యోగ్యత లేనివాను, అయోగ్యులు, అనర్హులు, యోగ్యులు ఒకటైపోతారు. ఎప్పుడు? కృప విస్తరించినప్పుడు, కృప ప్రత్యక్షమైనప్పుడు, యేసు ప్రత్యక్షమైనప్పుడు. ఇప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 33 నుండి 42 దాకా ఏమో యూదులకు ఈ 5 రొట్టెలు 2 చేపలు కార్యం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే మార్కు సువార్త 8వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు చదువుతాం. అందుకైన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒక డెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7. చూడండి, రెండింటిని కంపేర్ చేసి చూడండి. ఒకే ఒక చోటనే తేడా వస్తాయి. అక్కడ 5 రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చారు, ఇక్కడేమో 7 రొట్టెలు తీసుకొని వచ్చారు. అక్కడ 2 చేపలు తీసుకుని వచ్చారు, ఇక్కడేమో కొన్ని చిన్న చేపలు తీసుకొని వచ్చారు. ఇదే తేడా. అక్కడ అడిగిన ప్రశ్న ఇక్కడ అడిగారు. ఇంతమందికి భోజనం ఎక్కడ నుండి పెడతాం? ఆ మార్కు సువార్త 6వ అధ్యాయం 33 నుండి 42 వచనాన్ని, మార్కు సువార్త 8వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు 2 పక్కన పక్కన పెట్టుకుని చదవండి. నో డిఫరెన్స్. అక్కడ అరణ్యం, ఇక్కడ అరణ్యం. అయితే పురుషులు కూడా పురుషులు కూడా తేడా. అక్కడ 5,000 మంది పురుషులు, ఇక్కడేమో 4,000 మంది పురుషులు. There are 5,000 men are there. Here 4,000 men are there. Remaining, there are 5 loaves, 2 fish. Here 7 loaves and few fish. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు. రిమైనింగ్ అన్నీ ఒక్కటే. అక్కడ 3 రోజులు బోధన, ఇక్కడ 3 రోజులు బోధన. అక్కడ 3 days టీచింగ్, హియర్ ఆల్సో 3 days టీచింగ్. అక్కడ జాలి పడ్డాడు, యూదులందరి మీద జాలి పడ్డాడు, ఇక్కడ కూడా జాలి పడుతున్నాడు. అక్కడ శిష్యులు అడిగారు ఇంతమందికి భోజనానికి అరణ్యంలో ఎక్కడికి వెళ్తామని. ఇక్కడ కూడా అదే శిష్యులు అడుగుతున్నారు, మేము ఇంతమంది పోషించమంటున్నారు, ఎక్కడికి మేము వెళ్తాం? అక్కడే యేసు చెప్తున్నాడు, యూదుల మధ్యలో అంటున్నాడు యేసు ప్రభు, మీరే పెట్టండి అంటున్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, మీరే పెట్టండి. అక్కడ యూదుల మధ్యలో నిబంధన చేసుకున్న, క్వాలిఫైడ్ అయిన, యోగ్యత కలిగిన, నిబంధన చేసుకున్న వారి జీవితంలో విస్తరణ జరిగింది. ఏ నిబంధన లేని, ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని ఈ అన్యుల మధ్యలో కూడా విస్తరణ జరిగింది. వాళ్ళ మీద కృప ఉందో లేదో యూదుల మధ్యలో, వాళ్ళకు కృప కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నిబంధన ఉంది కాబట్టి. నీ తరతరాలు నేను ప్రేమిస్తాను అనేసాడు దేవుడు. అబ్రహాము చూసి ఐ విల్ బ్లెస్ యువర్ జనరేషన్ అనేసాడు. ఐ లవ్ యువర్ జనరేషన్ అనేసాడు. కాబట్టి ఎన్ని తరాలు వెళ్ళినా అబ్రహాము యొక్క సంతానం
భక్తి చేసినా చేయకపోయినా వాళ్ళందరూ ఆశీర్వదించబడిపోతారు పితరుడైన అబ్రహామును బట్టి. కానీ మనకు అన్యులకు అబ్రహాము, యూదులకు అబ్రహాము ఉన్నట్టుగా మనకు పితరులు లేరు. మనం కూడా అన్యులము, పితరులు లేరు మనకు. వాళ్ళకి నిబంధన ఉంది, మనకు నిబంధన లేదు. ఇంక వేరే ఏమీ లేదు. మనకున్న ఒకే ఒకటి ఏంటంటే దేవుని కృప. ఇన్ఫ్యాక్ట్ అండి, ఈ అద్భుతం జరగటానికి ఛాన్సే లేదు. ఏ అద్భుతం జరగటానికి? అన్యుల మధ్యలో అద్భుతం జరగడానికి ఛాన్సే లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్. అక్కడ మార్గమే లేదు జెంటైల్స్ మధ్యలో అద్భుతం జరగటానికి. ఎందుకంటే యేసు ప్రభు అన్యుల దగ్గర చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం చదవండి. ఒక అన్యురాలు తన కూతురుకు విడుదల కావాలని వచ్చింది. ఆమెను చూసి ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఒకసారి 26వ వచనం, 15:26, 15:26. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. పిల్లల రొట్టె అది దేవుడు ఆశీర్వదించి మల్టిప్లై చేసిన రొట్టెలు అవి, చేపలది. 5 రొట్టెలు 2 చేపలను విస్తరించిన తర్వాత సిద్ధపరచబడిన రొట్టెని తీసుకొని ఎవరికి పెట్టడం కరెక్ట్ కాదంటున్నాడు. కుక్కలంటే డిస్క్వాలిఫైడ్ అయిన వాళ్ళు, యోగ్యత లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళకి పెట్టడం సరికాదంటున్నాడు దేవుడు. ఆల్రెడీ చెప్పేశాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలోనే జీసస్ స్పోక్ ఫ్యాక్ట్, వాస్తవాన్ని చెప్పేశాడు. వాస్తవం ఏంటి? మల్టిప్లై జరిగిన అద్భుతాన్ని, స్వస్థతను, లేకపోతే దేవుడి వచ్చే ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళి పెట్టడం కరెక్ట్ కాదు. ప్రభు వాస్తవాన్ని చెప్తున్నాడు. ఆయన చేయను అంటలేదు, నేను చేయను అంటలేదు, వాస్తవం పలుకుతున్నాడు. ధర్మశాస్త్ర వాస్తవం ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే, వాట్ ఈస్ ద లా ఆఫ్ గాడ్ సేస్, పిల్లల రొట్టెని తీసుకెళ్ళి కుక్క పిల్లలకు పెట్టకూడదు ధర్మశాస్త్రం. ఇప్పుడు కుక్క పిల్లలు ఎవరంటే మార్కు సువార్త 8వ అధ్యాయంలో రాయబడిన నిబంధన లేని యూదులు కాని వారు. కానీ ఇక్కడ ఎలాగైతే కుక్క పిల్లలకు పెట్టకూడదు, ఇది వాస్తవం. కానీ ట్రూత్ ఏంటంటే వాస్తవం వేరు, నిజం వేరు. వాస్తవాలంటే ఉన్న ఫ్యాక్ట్ అనమాట, నిజం అంటే జరిగేదన్నమాట. సో వాస్తవానికి నీకు ఇవ్వకూడదు కానీ ఇస్తున్నాను అన్నట్టుగా పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకు పట్టకూడదు కానీ పెడుతున్నాను అన్నట్టుగా అన్యుల మధ్యలో నీకు అద్భుతం జరగకూడదు కానీ జరిగిస్తున్నాను. ఏ క్రమంలో మీరు జరిగిస్తున్నారు సార్? నేను కృపా సత్య సంపూర్ణుడే. వాగ్దాన ప్రజలకు ఏ ఏ ఆశీర్వాదాలైతే ఉందో, వాగ్దానం లేని వారైనా అన్యులు కూడా నేను వాగ్దానాలన్నిటినీ, వాళ్ళకి చేసిన వాగ్దానాలన్నిటినీ మీకు కూడా నెరవేర్చగలుగుతాను, అది నా కృపను బట్టి చేయగలుగుతాను అంటున్నాడు. దేవుని కృప ద్వారా వాళ్ళకి ఏదైతే ప్రవచనం చెప్పి దేవుడు ఇచ్చాడో, నీకు ప్రవచనం లేకపోయినా, నీ పక్క వాళ్ళకు ఉన్న ప్రవచనం నీకు లేకపోయినా, దేవుడి కృప, నీ మీద ఉన్న దేవుని కృప అటువంటి అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని నీకు కూడా తీసుకొచ్చి పెట్టగలుగుతాయి. అబ్రహాం జనరేషన్గా పిలువబడుతున్న యూదుల మధ్యలో జరిగిన కార్యాలు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశమే లేదు. మనం అన్యులము, మనము దేవునికి దూరమైన ప్రజలము, మనము నిబంధన ప్రజలు కానే కాదప్పటికి దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క కృప మన అందరి మీద ఉంది కనుక వారికి జరిగిన అద్భుతాలు, వారికి జరిగిన ప్రవచనాలు, వారికి జరిగిన ఆశీర్వాదాలు మీ అందరికీ ఇవ్వబడతాయి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా నీ కృప ఎంతో గొప్పది. మనుషులలా నువ్వు చూపిన ప్రేమ, కృప
ఎంతో గొప్పది తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభా. వరాలతో ఫలాలతో నింపండి. ఏ యోగ్యత లేని మాకు నువ్వు చూపే కృప ఎంతో గొప్పదని ఈరోజు తెలియపరుచున్నారు ప్రభా. ఇప్పుడు ఆశీర్వదించండి, పరలోక మహిమతో నింపండి, రెండు పొలాత్మతో నింపండి, రెండోదల అభిషేకంతో నింపండి, దైవిక ప్రసన్నతతో నింపండి. యేసు నామములో దూరస్తులైన మాకు అద్భుతం జరుగును గాక. నీ రక్తం వలన సమీపిస్తున్నాయి కనుక అద్భుతం జరుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఇప్పుడు ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.